అలాగే ధర్మాలు న్యాయాలు అంటూ నేను ఊరుకోలేను. పైగా ఈ రోజు ధర్మ పరీక్ష వచ్చింది నా భర్తకి. నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? పోనీలే అని ఎలా ఆగిపోతాను? నా కోసం మీరందరితో గొడవలు పెట్టుకోవడం నాకిష్టం లేదు అమ్మాయి గారు. ఆ మాటకొస్తే నాకు అందరికన్నా మీరు ముఖ్యమండి. అందరికన్నా మీరే నాకెక్కువ. ప్రపంచం కావాలా, నీ భర్త కావాలా అని ఆ దేవుడు అడిగితే నాకు నా భర్తే ప్రపంచం, ప్రపంచంతో నాకు అవసరం లేదు అని చెప్తాను. అంతేకాదండి, ప్రపంచం కోసం మిమ్మల్ని వదులుకోనండి. మిమ్మల్ని నాకు భార్యగా చేసి ఆ దేవుడు ఎంత గొప్ప పని చేశాడో నాకు బాగా అర్థమవుతుంది అమ్మాయి గారు. కానీ నేనే మీతో కలిపిన ఈ బంధానికి సరైన న్యాయం చేయలేకపోతున్నాను. ఈ రోజు ఇంత పెద్ద నింద మోత్తూ మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాను. చచా, మీరు నన్ను బాధ పెట్టడం ఏంటండి? మీ వల్ల నేనెక్కడ ఇబ్బంది పడుతున్నానోనని బాధపడుతున్నారా? మీరు తప్పు చేస్తుంటే నేను బాధపడేదాన్నేమో, నాలో నేనే కుమిలిపోయేదాన్నేమో. కానీ మీ వల్ల ఏ తప్పు జరగలేదన్న నమ్మకం నాకుంది. అలాంటప్పుడు మీ వల్ల నేనెందుకు బాధపడతాను చెప్పండి? ఏదైతే ఏంటి అమ్మాయి గారు, ఒక అందమైన జీవితాన్ని అల్లుకోవాలని నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఇన్ని అర్థం లేని మలుపుల్లో ప్రయాణించాల్సి వస్తదని ఏనాడైనా ఊహించారా అమ్మాయి గారు? నా వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తదని ఏనాడైనా అనుకున్నారా? చూడండి, భార్యాభర్తల బంధం అంటే పట్టాల మీద చేసే రైలు ప్రయాణం లాంటిది. ఎంతో అందంగా ఉంటుంది. అలాగే పట్టాలు తప్పితే ప్రయాణం కూడా ఎంతో ఘోరంగా మారుతుంది. భార్యాభర్తల బంధం అంటేనే అలాంటిది. అందమైన జీవితాన్ని పొందుపరుచుకోవడంతో పాటు ఎదురొచ్చే లోటుపాట్లని, కనిపించే పొరపాట్లని, కుదిపేసే సమస్యల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్లాలండి. తప్పదు. అది కదమ్మాయి గారు, నేను చెప్పి ఇంకేం మాట్లాడకండి. అతి త్వరలోనే మనం ఈ సమస్యల్లోంచి బయటపడతాం. ఆ నమ్మకం నాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి, సరేనా? చూసారండి, ఆ సింధూర చంటిని రక్షించుకోవడానికి నేరాన్ని నా కొడుకు మీదకు నెట్టేస్తుంది. అవును రేణుక, ఆ సింధూరకి ఎప్పటినుంచో మన మీద కోపం ఉంది. అవకాశం దొరికితే అణిచివేయాలని చూసేది. కాస్త సందు దొరికితే మన గురించి చాడీలు చెప్పడానికి ప్రయత్నించేది. ఈ రోజు ఏకంగా రవినే నేరస్తుడిలా చూపించడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇన్ని రోజులు సింధూరని చూసి చూడనట్టు పోయి చాలా తప్పు చేశాం. అయినా మనుషులు మరీ ఇంత పాపాత్ములా ఉన్నారంటమ్మా. అమాయకున్నైన నన్ను అందరి ముందు దోషులా నిలబెట్టాలని చూసింది. ఏ పాపం తెలియని నా మీద ఇంత పెద్ద అభాండం వేయాలని చూస్తుందా? ఈ కాలంలో కాస్త అమాయకంగా ఉండడం కూడా తప్పైపోయిందమ్మా. అవునరా, ఆ సింధూర లాంటి వాళ్ళు బాగా ఆరితేరిన రకం. ఎదుటి వాళ్ళకి ఏమి తెలియకపోతే వాళ్లతో ఆడుకోవాలని చూస్తారు. వాళ్ల తప్పుల్ని కూడా పక్క వాళ్ల మీదకి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు. చెంచెల ముదిన అండగా ఉందని తెగ ఎగిరిపడుతుంది. వదిలిన చూసుకుని అందరి మీద విరుచుకుపడుతుంది. ఇంకెక్కడ అండదండ మావయ్య, చూస్తే నీకు అర్థం కావట్లేదా? చంచలమ్మత్తమ్మలో వచ్చిన మార్పు పెద్ద మార్పు. సింధూరని దూరం పెట్టడమే, సింధూర మీద ద్వేషం చూపించడమే. అది మీరు గమనించారా? నేను గమనించాను. ఇంతకు ముందులాగా సింధూరాన్ని ప్రేమగా చూసుకోవట్లేదు. ఆప్యాయంగా పలకరించడమూ లేదు. ఒక పరాయి మనిషిని చూసినట్టు 10 అడుగుల దూరంలో పెడుతుంది. అయితే దీన్ని మనకొక అవకాశంగా మార్చుకోవాలి. ఆ చెంచలమ్మ పెద్దమ్మ అండ లేదు కాబట్టి సింధూరాన్ని మనం మట్టు పెట్టాలి. మట్టు పెట్టాలంటే ఏ విధంగా మట్టు పెట్టాలి? ఏ విధంగా అంటావండి మావయ్య? ఎలాంటి అండ లేని సింధూరని ఇప్పుడు మనం ఎంత వేధించచ్చో అంత వేధించాలి. ఆ వేధింపులకి సింధూర ఇల్లే వదిలి పారిపోవాలి. అంతేకాదు, అవతల చంటికి నివేదకి తీర్పు రావాల్సింది కదా. ఆ తీర్పు విషయంలో చంటి సింధూరలు శాశ్వతంగా విడిపోయేలా చేయాలి. దానికి రచ్చబండనే వేదికగా చేసుకోవాలి. సరిగ్గా చెప్పావురా. నీటి ఉద్రిక్తత పెరిగినప్పుడే గంటె కొడితే ఇంకా ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే సింధూరకి నిస్సహాయత పెరిగినప్పుడే మనం సరైన అస్త్రం వేస్తే సింధూరాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇది నా కొడుకుని ఇరికించాలని చూసింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇరికిద్దాం. అంటే ఎలా? ఏం చేస్తావత్తా? చెంచలమ్మకొచ్చే దారిలో ఆ ఆయిల్ పోసి అక్క కింద పడేలా చేసి ఆ ఆయిల్ సింధూరాన్ని పోసిందని మనం నమ్మించగలిగితే చెంచలమ్మక్క సింధూరాకి సినిమా చూపిస్తుంది. అవునత్తా, ఇంతకు ముందంటే సింధూరని చంచలమత్త నెత్తికెక్కించి నాట్యం ఆడించుకునేది. ఇప్పుడు సింధూర విషయంలో చంచలమత్త ఎలా ఉందో మనకు బాగా స్పష్టత చేసింది కదా. ఆ పని నేను చేస్తాను. అత్త, నువ్వు నిప్పు పెట్టావు, నేనెలా ఆగ్జ్యం పోస్తానో చూడు. ఓకే అతమ్మా, అతమ్మా, పద పద. అయ్యో ఏమేం చెంచలమ్మా? అతమ్మా, మీకేం కాలేదు కదా? ఏమైందండి? ఏ అతమ్మా, ఎలా పడ్డారు? అతమ్మా, మీకేం కాలేదు కదా? చెంచలమ్మా, నీకేం కాలేదు కదా? నా నడుం పడిపోయినట్టు అనిపిస్తుందండి. ఉందో ఊడిందో చూడాలి. సరే పద, పరీక్ష చేస్తుందాం. గీ చెంచలమ్మ మొగుడు ఇప్పుడు పరీక్ష చేస్తాను పస్స రాస్తానని నా నడుం పట్టుకుంటాడా ఏంది? పదా, మీరాకండి. ముందు ఇక్కడ ఆయిల్ పోసింది ఎవరో నాకు తెలియాలండి. నేను ఇలా పడిపోవడానికి కారణం ఎవరో నాకు తెలియాలి. చెప్పండి, ఎవరికి నూనె పోసింది? ఇంకెవరక్క? సింధూరానే. అమ్మా, సింధురా, నేను వెళ్ళే దారిలో కావాలనే నువ్వే నూనె పోసావా? ఆహా, లేదు. ఏంటి చిన్నత ఇది? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఎందుకు అత్తమ్మ ముందు నన్ను ఒక దోషలో నిలబెడుతున్నారు? ఇందులో అబద్ధమే ఉంది సింధూరా. నిజమే చెప్తున్నాను కదా. ఇప్పటి వరకు ఆ ఆయిల్ డబ్బా పట్టుకుని దీపాలు వెలిగించింది ఎవరు? నువ్వు కాదా? నేనే. అయితే మరి ఇక్కడ హఠాత్తుగా నూనె పోసే అవకాశం నీ ఒక్కదానికే కదా ఉంది. ఉంది కదా అని వెండి కత్తిని పొట్టులో దొప్పుకుంటే అదును చూసి అది కడుపులోకి దూరెళ్ళిందంట. ఈ సింధూరని ఎప్పుడు పక్కలో పెట్టుకోవడమే తప్ప కడుపులోకి ఎంత దిగుతుందో చూసుకుంటేనే కదా తెలిసేది. సింధూర ఇలాంటి పనులు కూడా చేస్తుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.
అయ్యో పోయి పోయి తన చెంచలమ్మత్త మీద ఇలాంటి ప్రయోగాలు చేయడానికి నీకెంత ధైర్యం సింధూరా? చెంచలమ్మా, అమ్మా అత్తమ్మా మీరు నన్ను కొట్టారా? కొట్టాలా చంపాలా? అమ్మా అసలేంటి నీ నాటకాలు? ఏదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా నాకే చెప్పు, అంతేగాని ఇలా వెన్నుపోటు పొడిచే నాటకాలు ఆడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏంటి చెంచలమ్మ ఇది? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా చెయ్యొచ్చుతావేంటి? ఇంకా ఏం తెలుసుకోవాలండి? చూసిన వాళ్ళు చెప్తున్నారు కదా, సింధూరే నూనె ఒలకపోసింది అని ఒప్పుకుంది కదా. అదిగా చెంచలమ్మ. మీరాగండి. తప్పు ఎక్కడ జరిగిందో, తప్పటడుగు ఎవరు వేశారో నేను గుర్తుపట్టగలను. ఏంటమ్మా ఇది? అమ్మాయి గారు తప్పు చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అమ్మాయి గారికి అలాంటి ఆలోచన వస్తుందని నువ్వు నమ్ముతున్నావా? ఏ సింధూరు మాత్రం మనిషి కాదా? తను తప్పే చేయదా? అందరు వేరు, అమ్మాయి గారు వేరమ్మా. నీకు సింధూరు మీద ఉన్న నమ్మకం తను చేసిన తప్పుని చూడనివ్వడం లేదురా. లేదమ్మా, నీలో వచ్చిన మార్పు అమ్మాయి గారిలో తప్పులు చూడడం మొదలు పెడుతుంది. అమ్మాయి గారిని అర్థం చేసుకోవడం మానేసింది. ఏంట్రా, సింధూరుని వెనకేసుకు రావడం కోసం నన్నే ఎదిరిస్తున్నావా? నా మాటనే అనుమానిస్తున్నావా? అమ్మాయి గారిది తప్పు లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందమ్మా. తప్పు చేయకపోయినా నువ్వు చేయతావు కాబట్టి నేను ఎదిరించాల్సి వస్తుంది. నన్ను క్షమించమ్మా. నిన్ను ఎదిరించడం నా ఉద్దేశం కాదు. తప్పు లేనప్పుడు దండించడం నాకు నచ్చలేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. అందరు నాకు వ్యతిరేకమైతే ఇక్కడ నుండి జర కష్టమైతదేమో. గిదే అవకాశాన్ని నేను అనుకూలంగా మార్చుకోవాలి. బాగుందిరా, చాలా బాగుంది. కదమ్మా, పోవే. వదినా, చెంచలమ్మ వదినేటి క్షణానికో సినిమా చూపిస్తుంది. ముందేమో అరిసింది, తర్వాతేమో ఎడుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఏది ఎలా ఉన్నా మేమనుకున్నదైతే నెరవేరింది. ఆ అత్తా కోడళ్ల మధ్యలో ఒక అగ్గిరవ్వ పడింది. అది రోజు రోజుకి రాజుకుని ఒక అగ్ని పర్వతంలా పేలుతుంది. ఆ, ఆ సరే ఉండండి. నడు ఉందో ఇరిగిపోయిందో కొంచెం నిప్పుని అలా రాసిస్తానే. ఉండండి. వదినా, అమ్మ కుట్టినందుకు బాధపడుతున్నారా అమ్మాయి గారు? అభిమానం చూపించే అత్తమ్మ మొదటిసారిగా అధికారం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ప్రేమని పంచే అత్తమ్మే ఎందుకో ఆ ప్రేమని దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తోందండి. అందంగా అల్లుకున్న మా అత్త కోడళ్ల బంధంలో ఏదో కలత రేగబోతున్నట్టుగా అనిపిస్తోందండి. నాకు తెలుసు అమ్మాయి గారు, అమ్మలో వచ్చిన మార్పు అందరినీ బాధపడుతుంది. ముందు ముందు ఏమవుతుందో అని భయం కలిగేలా చేస్తుంది. అసలు మీ మీద అమ్మ సెయి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. సరేలేండి, అత్తమ్మ నన్ను కొట్టడం గురించి వదిలేయండి. మీరెందుకు అత్తమ్మని అన్ని మాట్లాడినారు? మీ మాటల వల్ల తనెంత బాధపడతారో ఆలోచించారా? తనలో తను ఎంత కుమిలిపోతారో ఊహించారా? అంటే అమ్మ తప్పు మాట్లాడినా నేను ఎదురు మాట్లాడకూడదా అండి? తప్పు చేస్తుంది అనిపించినా నేను దాని గురించి ప్రశ్నించకూడదా? అలానే అనడం లేదండి. మేమందరం ఏ మాట అన్నా అత్తమ్మ పట్టించుకోకపోవచ్చు. కానీ కన్న కొడుకైన మీరొక్క మాట అంటే అది ఆవిడ మనసుకు తగులుతుంది. కన్న బిడ్డ కోపగించుకుంటే అది ఆ తల్లికి కన్నీరు తెప్పిస్తుందండి. మీరు అత్తమ్మ ముందు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో. అదేంటమ్మాయి గారు అలా అంటారు? నన్నెవరేమన్నా మీరు ఊరుకోరు, నా గురించి నిలబడతారు, నా తరపున మాట్లాడతారు, నాకు ధైర్యాన్ని ఇస్తుంటారు. అలాంటిది మీరు అందరి ముందు దోషిగా నిలబడినప్పుడు నేను మీకోసం నిలబడకూడదా? నేను మీ గురించి మాట్లాడకూడదా? నేను వేరు, మీరు వేరండి. అదెలా కుదురుద్ది అమ్మాయి గారు? భర్త కోసం పోరాడేంత ప్రేమ మీలో ఉన్నప్పుడు భార్య కోసం ముందడుగు వేసేటంత అభిమానం నాలో ఉండకూడదా? ఏమోనండి, నా మూలంగా మీకు అత్తమ్మకి మధ్య ఎక్కడ దూరం ఏర్పడుతుందోనని నాకు భయమేస్తుందండి. మన మధ్య ఉన్న ప్రేమలు ఎక్కడ దూరం అవుతాయేమోనని నాకు ఆందోళనగా ఉంది. అంత సులువుగా తెగిపోయే ప్రేమలైతే ఎప్పటికీ నిలబడవు అమ్మాయి గారు. అయినా అమ్మనండం, తనని నిలదీయడం, ఎదురు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదండి. కానీ మీ తప్పు లేకుండా మీ మీద చేసుకోవడం, మిమ్మల్ని అందరి ముందు అన్ని మాట్లాడడం నాకు నచ్చలేదండి. అందుకే కొంచెం ఆవేశపడి అలా మాట్లాడేశానంతే. మీ ఆవేశంలో అర్థం ఉండొచ్చండి, కానీ అత్తమ్మ ఊరంతా గౌరవించే మనిషి, అందరికీ తీర్పులిచ్చే స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనమే గౌరవించాలి. మన దగ్గరే గౌరవం లేకపోతే ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి? చూడండి, అమ్మ వల్ల మీకు ఇంత బాధ కలిగినా కూడా మీరు ఇంకా అమ్మ గురించే ఆలోచిస్తున్నారు. తన గౌరవం గురించే మాట్లాడుతున్నారు. అమ్మ కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటది. సరేలేండి, ఇంకా ఆ విషయం గురించి వదిలేయండి. ఇంకెప్పుడైనా అత్తమ్మ నన్నే మాట అన్నా మీరు మాత్రం కలుగు చేసుకోకండి, సరేనా? అదెలా కుదురుతుందండి? మీరు బాధపడితే నన్ను సూత్తూ ఉండమంటారా? మీరు కన్నీళ్లు పెడతా ఉంటే శాతకాని వాళ్ళ ఉండిపోమంటారా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ అమ్మైనా అమ్మవారైనా అడిగి తీరతానంతే. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనుకోవట్లేదు. తల్లి మీద మస్తు గౌరవం ఉన్నాడు. పెండ్లాన్ని ఒక్క చెంపదెబ్బ కొట్టంగానే ఎంత ఒర్లింటుగా బిడ్డ. నా కొడుకుని కాస్త నా గుప్పిట్లా పెట్టుకోవాలే.